హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. మనం పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం కావాల్సినవి పచ్చి రొయ్యలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటోలు, బెండకాయలు మరియు కొత్తిమీర. మనం మెయిన్గా పులుసు అనుకున్నాం కాబట్టి చింతపండు నానబెట్టినాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని నేను నానబెట్టినాను. ఆనియన్స్, చిల్లీస్ అన్ని వెజిటబుల్స్ అన్నీ కూడా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇలా పొడుగ్గానే చాప్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్, పులుసులోకి కదా ఆనియన్స్ అవిను. టొమాటోస్ కూడా అలా పొడుగ్గానే చాప్ చేసి పెట్టుకున్నాను. తర్వాత చింతపండు పులుసు కూడా తీసి రెడీ పెట్టుకున్నాను. కొత్తిమీరను కూడా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ ఎగ్స్ని కూడా బాయిల్ చేసుకొని పొట్టు వలుచుకొని ఇలా ఘాట్లు పెట్టుకుని రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. స్టవ్ పెట్టుకొని బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాక ఇలా వేయించుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ పచ్చి రొయ్యలు కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే నీచు వాసన పోతుంది. మనం ఏమి వాటర్ అస్సలు యాడ్ చేయలేదు, అయినా కూడా చూసారా ఎంత వాటర్ వచ్చిందో. రొయ్యల్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. అదంతా కూడా ఎగిరిపోయి బాగా వేగేంత వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిపోయిన రొయ్యల్ని తీసి గిన్నె ప్లేట్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. మనం ఎగ్స్, రొయ్యలు కూడా దీంట్లోనే వేయించాం కదా, అందుకని కొంచెం కళాయికి అడుగు పట్టినట్టుంది. ఏం ప్రాబ్లం లేదు దానివల్ల. ఉల్లిపాయ బాగా వేయించుకొని త్వరగా వేగడం కోసం కొంచెం ఉల్లిపాయలకు సరిపడినంత మాత్రం సాల్ట్ వేస్తున్నాను. ఇలా అయితే ఫాస్ట్గా వేగుతాయని. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే బెండకాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. ప్లేట్ పెట్టుకుని మూత పెట్టుకుంటే త్వరగా మగ్గుతాయి. ఇది ఇలా వేగుతున్నప్పుడు కొంచెం పసుపు, ఇందాక ఉల్లిపాయలు వేగడానికి సాల్ట్ వేసాం, ఇప్పుడు
పులుసుకు సరిపడినట్టు సాల్ట్ వేసుకోవాలి. అలాగే అదేవిధంగా కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను నా కర్రీకి సరిపడినట్లుగా వేసుకుంటున్నాను, మీరు మీ కర్రీకి సరిపడినట్లుగా ఉప్పు కారం వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేగుతున్నప్పుడు దాంట్లోకి వేయించుకున్న పచ్చిరొయ్యలు వేసుకొని మొత్తం ఉప్పు కారం బాగా ఆ రొయ్యలకు కూడా పట్టేలాగా కలుపుకొని మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోండి. పులుసు వేసుకున్నాక ఒక 5 మినిట్స్ పాటు పులుసుని బాగా మరిగించుకోండి. పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉంచుదాం, మరిగిద్దాం. ఒక 5 మినిట్స్ పులుసు మరిగింది. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దాం. చూసారా ఎంత బాగా మరుగుతుందో పులుసు. ఇలాంటి టైంలో మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకుందాం. మనం ఇలా ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ మరుగుతున్న పులుసు మొత్తం ఆ ఘాట్లలోంచి లోపలికి వెళ్ళి బాగా మంచి టేస్టీగా తయారవుతుంది ఎగ్. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పులుసు దగ్గరికి అయ్యేంత వరకు మరిగించుకుందాం. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయింది ఫ్రెండ్స్, ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా పులుసు ఎంత బాగా మరుగుతుందో, ఎగ్లోకి చూసారా పులుసు అంతా ఎంత బాగా చేరిందో, దానివల్ల రెట్టింపు టేస్ట్ వస్తుంది అన్నమాట. అయిపోయింది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర తరుగుని వేసుకొని ఒక్క 2 మినిట్స్ ఆయిల్ పైకి తేలేంత వరకు మరిగించుకుందాం. ఆయిల్ అంతా చూసారా ఎలా పైకి తేలిందో. ఇప్పుడు మనం పులుసు రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక్క 5 మినిట్స్ పాటు దాన్ని అలాగే ఉంచేద్దాం. చూసారా యమ్మీ యమ్మీ బెండకాయ పచ్చిరొయ్యలు కోడిగుడ్ల పులుసు రెడీ. డిష్ అవుట్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్ ఘుమఘుమలాడిపోయే పులుసు రెడీ. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ వేడివేడి పులుసు వేసుకొని తింటే ఒక్క ముద్ద పెట్టుకునేసరికి స్వర్గం ఎక్కడో లేదు ఇక్కడే ఉందనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా కుదిరింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీ వాళ్ళందరితో వా వా అనిపించుకోండి. నేను చేసిన వంటకాన్ని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్. మనం ఈ పులుసు వేసుకొని అన్నాన్ని తిందాం. ఎట్లా కుదిరిందో చూద్దాం. ముందుగా కూర వడ్డించుకోవాలంటారు కదా, అందుకనే ముందు అది వేసుకున్నాను. ఇప్పుడు అన్నాన్ని వేసుకుంటున్నాను. ముందుగా మనం మొదటి ముద్దని ఉత్త పులుసుతో తిందాం ఫ్రెండ్స్. ఆహా, చెప్పాను కదా స్వర్గం ఎక్కడో లేదు మన దగ్గరే ఉంటుందని. అద్భుతంగా కుదిరింది. ఇప్పుడు మనం అదే పులుసులో ఒక రొయ్య ముక్క పెట్టుకొని ఒక బెండకాయ ముక్క పెట్టుకొని తిందాం. అబ్బా, బెండకాయ చాలా చక్కగా ఉడికింది.
అద్భుతంగా ఉంది. చూసారా, ఇలా పెట్టుకోవడం వల్ల పులుసు మొత్తం ఎగ్లోకి వెళ్ళి ఆ టేస్ట్ ఎగ్కి కూడా తెలుస్తుంది. మనం ఎగ్ని కూడా పెట్టుకొని తిందాం. ఆహా, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీ అందరికి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఇన్ మై కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.